అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం రావి శాస్త్రి గారి సొమ్మలు పోనాయండి అనే రచనను ఆస్వాదిస్తున్నాం. 3వ భాగంలోకి ప్రవేశించాం. ఆలస్యం లేకుండా కథలోకి ప్రవేశిద్దాం. జడు పట్టిపోయి బెంబేలైపోనామండి. పిచ్చి కుక్కలాగా ఊరంతా తిరిగేసినామండి. పిల్ల ఊపించనేదండి. ఊరంతా పెళ్ళండి, నా ఇంట సావండి. నా సొమ్మలు పోనాయి కదండి, అలాగే నా పిల్ల కూడా పోనాదండి. సొమ్మల్ని ప్రెసిడెంట్ గోడి ముడుసులు తోలుకుపోయి ఎందంటో అమ్మేసుకున్నారండి. నా కూతుర్ని పుల్లు ఎత్తుకుపోయి ఫలారం చేయించినాయండి. అనక పిల్లి వంతినవతల పట్టాల మీద సంపేసి ఒడిసేసినారండి. మానభంగానికి పిల్ల వల్లనేదండి. పుల్ల దెబ్బలాడినాదండి. కానీ దాని ఊపిరెంతండి. అయినా సరేనండి, వల్లకోనేదండి. వాళ్ళు 4-5 ఉన్నారంటండి. అందరి మంది ఆఫీసర్లు. వాళ్ళ స్నేహితులేంటండి, తెలిసిపోనాదండి. నిజం దాగదండి. గోళ్లకు చెవులుంటాయి అంటారు కదండి, గాలికి కూడా అలాగే చెవులు నాలికలు ఉంటాయండి. గచ్చకాయ గుమాస్తా తార్పుడు గాడంటండి. ఆడికి జోడు మట్టేసిన జవాన్ అంటండి. నేరం చేసిన నంజ కొడుకుల్లో ఒకడు తహసీల్దారంటండి. ఇంకొకడు డిఎస్పీ దొరంటండి. వాళ్ళకు తోడు బ్రాందీ చాపాడు ఒకడంటండి. మరోడు నారీ కాంట్రాక్టర్ అంటండి. ఇంకోడు ఒకడో తెలదండి. వాళ్ళకి నాటు పిల్లంటే మోజంటండి. వాళ్ళనే తెమ్మంటారంటండి. తెచ్చుకు పార్టీ చేసుకుంటారంటండి. నా కూతురు వల్లకోనేదండి. వాళ్ళని సీరియస్నాదండి. సీరీసిన సెంపో జబ్బో దాని పళ్ళ మధ్య ఓ ముక్క ఉండిపోనాదండి. చెప్పినారండి, నన్ను చూసినాను కూడానండి. అయినా 5 కుక్కలతో మేకపిల్ల ఏటి పోటాడుద్దండి. అయినా పొట్లాడినాడుదండి. నా నొంటి నిండా గాయాలేనండి. మా వెళ్ళి చూసే తెలికి మధ్యాహ్నం అయిపోనాదండి. చూడ్డానికి జనం తిరగబడిపోయి ఉన్నారండి. ఘోరం ఘోరం అంటున్నారండి. వాళ్ళందరిని తోసుకెళ్ళి చూస్తే ఇంకేటుందండి, బంగారు బొమ్మండి. నెత్తురు ముద్దయిపోనాదండి. 2 చెక్కలైపోనాదండి. గొల్లున గోలెట్టినామండి. గుండెలు బాదుకున్నామండి. జుట్టు పీక్కున్నామండి. పట్టాల మీద బుర్రలు కొట్టుకున్నామండి. రాళ్ళుచ్చుకు నెత్తులు మొత్తుకున్నామండి. గుయ్యిల మమ్మల్ని కప్పట్టేమని భూదేవతని బతులాడుకున్నామండి. రెక్కలుచ్చుకు మమ్మల్ని ఎత్తికెళ్ళబోమ్మని ఆకాశానికి చేతులు అందించినామండి. పిల్లనెత్తురు ముఖాలకు పోసుకున్నామండి. దొర్లి దొర్లి ఏడ్చినామండి. మా శిలకను చూసినారా అని జనాన్ని అడిగినామండి. మా శిలుకని బతికించండి బాబుల్లారా, భగవంతుల్లారా అని వాళ్ళు కాళ్ళుచ్చుకున్నామండి. శోకాలతో శివాలెత్తిపోనామండి. కానీ సచ్చిన పేనాలు బతికి రావండి. మా శిలుక రానేదండి. దేవతలందరూ ఉండంగానే నా కూతురు దిక్కుమాలిన సావు సచ్చినాదండి. పాపం చేసిన వాళ్ళని పట్టించేవాడు ఒక్కడుంటే ఒక్కడు నేకపోనాడండి. సుక్కలున్నాయి, సూర్యచంద్రులు ఉన్నారు. కొండ మీద కోటల్లాగా ఇంతమంది అధికారులు ఉన్నారు. ఊరికో కలకటేరున్నాడు, ఈదికో పోలీసోడున్నాడు. కానీ అన్యాయం చేసిన వాళ్ళని అందుకున్నోడు ఒక్కళ్ళు లేకపోనాడండి. వాళ్ళే అన్యాయం చేస్తే మరి ఇంకా వాళ్ళని అందుకుని ఓడేవుడండి.
భగవంతుడు అందుకోవాలండి. ఆడు అందుకోకపోతే ఆడి డ్యూటీ మనమే అందుకోవాలండి. మా ప్రెసిడెంట్ గోడి సంగతి చివరికి అంతే జరిగినదనుకోండి. కానీ మా చిలక సంగతి అదండి. ఈయనగాసి నక్కలకప్ప చెప్పినావండి. దాని కథ అది గది గలాగైపోనాదండి. మా సిలకని చంపిన వాళ్ళని చిచ్చిచ్చమని మా చాలా మంది రతికారులకి అరిజిలెట్టుకున్నామండి. కానీ నాభం లేకపోనాదండి. మంతరాలకి సింతకాయలు రాలవంటారండి. అలాగే పేదోళ్ళ శోకాలకు కూడా అవి రాలవండి. జప రాళ్ళుచ్చుక దుళ్ళగొడితేనే అవి రాలతాయండి. కానీ రాళ్ళుచ్చుకు దుళ్ళగొట్టేవాడు రాజ్యంలా ఎందంట నిలుకుదారన్నా ఎంత నిలికినా కానరాడనేదండి. గచ్చకాయ గోంస్తాకు మట్టుకు బుర్ర ఎడగొట్టేసి ఆడి కథ కడతేరిచ్చేద్దారని తలపెట్టినానండి. కానీ ఆడు సెలవు మీద పోనాడండి. వెనకనిచ్చి ఇంకో చోటికి బదిలీ చేసుకున్నాడండి. మాటేసిన జవాన్గోడు తనకే పాపం తెలదని చెప్పి తల్లి మీద ప్రమాణం చేసినాడండి. మా కాళ్ళ మీద నడిపోయి గోలెట్టినాడండి. మరిక్క అల్లాటోడిని ఏటి చేస్తామండి? ఏటి చేయనేదండి. ఎంత వరసం కురిసినా అదిగంతా భూదేవత ఇంకిపోద్ది కదండి. అదిగది గలాగ్గా మా శోకమంతా మాలోనే ఇంకిపోనాదండి. మన భారాలు భూదేవత మోసుకు తిరిగినట్టు మా భారాలు బాధలు మేం మోసుకు తిరిగినామండి. కానీ మా జగిలీడు మా సిలుక కడతేరిపోనాక మరిక్క బాధలు బరాయిచ్చుకు తిరగలేకపోనాడండి. ఆడి పిల్లలు దిక్కుమాలిన పచ్చులైపోతారని ఆడి పెళ్ళం ఏడ్చుక్కూకొని 3 దినాలు అన్నం ముట్టినది కాదండి. తగ్గుల్లోంచి ఆడు తప్పుకోకపోతే తను సచ్చినా పోద్ది. కానీ పచ్చి మంచి నీరైనా తాగనని తొంగుడడిపోయి లెగిసింది కాదండి. మరందుచేతరా ఆడి పెళ్ళము బైండౌరీ కేసుకి ఒప్పుదలైపోయి కోర్టుకి దండం పెట్టేసి ఇంటికి తప్పుకున్నారండి. మా వాళ్ళని ఏటన్నేదండి. పల్లకున్నామండి. ఓడి బాధలు ఆళ్ళే కదండి. మా బాధల పాలు పుచ్చుకోమని వాళ్ళని అడగడానికి మాకేటక్కుందండి. పాలు పుచ్చుకోకపోతే వాళ్ళకు కూడా ప్రమాదం ఉన్నదంటే వాళ్ళే ఒప్పుడే చేరతారండి. కానీ ఆడికి ప్రమాదం అనిపించలేదండి. వందుకు తప్పుకున్నాడండి. తప్పుకున్నోడు తప్పుకున్నట్టు ఉండిపోక మా జగిలీడ్ నాకు ప్రమాదం తెచ్చిపెట్టినాడండి. దాంతో నాను ప్రెసిడెంట్ గోడి కాలి కింద దూరాల్సి వచ్చినాదండి. ఆడి కాలి కింద నా చేత దూరిద్దారని కదండి. ఆడు అన్ని ప్రయత్నాలు చేసినాడు, పెతిగ్గబట్టినాడు. ఆడి కాలి కింద దూరనని కదండి నాను ప్రతిజ్ఞ చేసినాను. కానీ నా జగిలీడ్ నాకు గర్వభంగం చేయించినాడండి. మా ఊరి కారణమే మా ఊరికి టపాలాఫీస్ కూడానండి. ఓనాడు పాతురుడు గోరి చెరుగుడు కోట నరుక్కి నాను మా బామ్మర్ది పయనమవుతుంటే నాకు లోటీస్ వచ్చినాదని చెప్పి కరణం కబురు తోలిసినాడండి. కబురు అందుకొని ఆడికాడికి నాను నా బామ్మర్ది కూడా వెళ్ళినామండి. కర్ణం ఆడింటి వసారుల కూకున్నాడండి. ఒరే బోడి, ప్రెసిడెంట్ గోరి పెదపేడ్రగాడినిచ్చి నీకు లోటీస్ వచ్చినాదిరా అని చెప్పి నా చేత ఏలి ముద్ర ఇచ్చుకొని నా చేతికి లోటీస్ ఇచ్చినాడండి కర్ణం. అదేటో సింపి నువ్వే చదవమని చెప్పి ఆ లోటీస్ ఆడి చేతికి నానిచ్చినానండి. ఆ లోటీస్ ఏటో కర్ణం చదివి చెప్పి తెలికి నాను నా బామ్మర్ది నీరు గారిపోనామండి. మా జగిలీడు తొలి చుట్టూ జారగ్గిపోతాడని చెప్పి భయ్యం పడినప్పుడు ఆడు జారిపోకుండా ఆడికి నా పల్లం మొళ్ళు పొరోని రాయిచ్చి
ఆడి కాడ ఈ కోరుట్లు కేసుల గురించి డబ్బు ఓడుకుంటా వస్తున్నాను కదండి. మా జగిలీడు ఆ పురోని మా ప్రెసిడెంట్ గోడి పేర ట్రాన్స్ఫరీస్ ఇచ్చేసినాడండి. అది కదండి ఆ లోటీసు కురదా డబ్బిచ్చేస్తాను, భూమి కిరియా పరిసి రిజిస్ట్రేషన్ చేసేయకపోతే డావా చేస్తానని చెప్పి లోటీస్ పంపించినాడండి మా ప్రెసిడెంట్ గోడు. నాకు మా బామర్దికి నడువులు జారిపోనాయండి. సతికిలబడిపోనామండి. కర్ణాన్ని ఏటి సలా అని చెప్పి అడుగుదారనే మాకు తోచనేదండి. సెట్టిరికి మీద పడితే గీరెత్తిపోయి కూకుండుండిపోనామండి. మరిది ఏటి చేయదలుచుకున్నావు అని కర్ణం నవ్వతా అడిగినాడండి. ఆడి నవ్వుకి ఆడిని చంపేద్దారనిపించిందండి నాకు. శాతకాని కోపానికి అలా కనిపించినాదండి. ఆడు అలా గడిగే తలికి మా బామర్ది సర్రని తిట్టుకుంటూ నెగిసి వెళ్ళిపోనాడండి. నాను కూడా నెగిసి వెళ్ళి తలికి మా జగిలీని చంపేద్దారని ఆడిని తిడతా ఇరుసుకు పడుతున్నాడండి. ఈరావేశంలో ఉన్నోడిని ఆడి అప్ప మా వదిని అడ్డుకుంటున్నదండి. నా జగిలీడు మారుమాట చెప్పకుండా తలుచుకొని బయటికి పోతున్నాడండి. ఆడపిల్లలు తల్లి చుట్టూ మా బామర్ది చుట్టూ సేరిపోయి బెగిలిపోయి ఏడుస్తున్నారండి. ఆడి అప్పను ఆడు చంపీకుండా మా బామర్దిని నానెళ్ళి ఎడదీసినానండి. ఎడదీసి ఆడిని బోధపరిచి శాంతపరిచి కర్ణంగాడికి తీసుకెళ్ళినానండి. మా జగిలీని తంతే వచ్చే లాభం ఏంటండి? ఇంకో కేస వద్దండి. వందుకు మళ్ళా పీడర్ల చుట్టూ కోరుట్లు చుట్టూ తిరగాలండి. ప్రయోజనం లేని పాటలండి అవన్నీను. మా జగిలీడు నా మీన కుసింత పచ్చగుండా అని చెప్పినాను కదండి. ఆడు కూడా పెద్ద స్థితిమంతుడుగా ఆడు కదండి. పైగా పెసర గింజల్లాగా చాలా మంది పిల్లలండి. ఆస్తి తక్కువ, సంసారం ఎక్కువనండి. మరి ఏ కష్టబాధల్లా ఈ ఉల్లాలు పంజే బసినాడో చేసేసినాడండి. ఆ దెబ్బ తప్పించుకుందారంటే దెబ్బలాడికి దిగడం మంచి పని కాదర నాయనా అని చెప్పి రెక్కొచ్చుకు మా బామ్మర్దిని నాక్కొచ్చేసినానండి. అన్ని దారులు బంద్ అయిపోతే ఒప్పుడు ఆ దారి చూసుకోవచ్చునరా అని చెప్పి హితబోధ చేస్తే వినుకున్నాడండి మా బామ్మర్ది. మా జగిలీడు కూతురికి పెళ్ళండి. పెళ్ళి కొడుకు తల్లి ప్రెసిడెంట్ గోడి పెళ్ళానికి చుట్టమండి. మరి వాళ్ళు మా జగిలీటికి శివకొరికి ఏటి చెప్పారో ఏటో మనకు తెలదండి. కానీ ఆడికి డబ్బు అవసరం ఉన్నదండి. నానెలాగా విచ్చుకోలేను కదండి. మరి ఇంకా ఆడికి ప్రెసిడెంట్ గోడు తప్ప ఇంకోడెవుడు అవుపిచ్చి ఉండరండి. ఆడి గురించి నానేటి తప్పటనేదండి. అయితే మా జగిలీడు నన్ను సిక్కులో ఒడిసిస్తున్నాడండి. ఆ ప్రెసిడెంట్ గోడికి చూస్తా నా భూమిని అమ్మజాలను కదండి. మరైత ఏట చేయడం అండి. ఏటి చేయలేవు అన్నారండి అంతాను. ఆడికి అమ్మక తప్పదన్నారని అంతాను. కర్ణము అంతే అన్నాడండి. మున్సీబు అంతే అన్నాడండి. శివారకెళ్ళి తలికి చాలా డబ్బు ఖర్చు అవుద్ది అన్నాడండి. నాకేటి పాలు పోనేదండి. అయితే మట్టుకు మా జగిలీటుకైతే అమ్ముతానన్నాను కానీ నీకు అమ్ముతాననలేదు. మా జగిలీడు కాబట్టి ఆడికి ఎక్కరా 10 ఏళ్ళకి ఇస్తానన్నాను. నీకైతే ఆ రేటు కుదరదు, 15 ఏళ్ళ వద్ది. ఏదేటైనా ట్రాన్స్ఫరీ సెల్లదు. మా జగిలీడు ప్రస్తుతం భూమి కొనడానికి సాలేనని చెప్పిస్తే మా బామ్మర్దికి ఆ భూమిని అమ్మేద్దారని ఒప్పుకొని
అతగాడి కాడ డబ్బు ఓడుకొని ఆడికి పురోని రైచ్చేసి భూమిని ఆడికి స్వాధీనపరిచేసినాను అంట ఆ ప్రెసిడెంట్ గోడి నోటీస్కి జవాబిచ్చినానండి. అదందుకోనాడు నా మీద డావా చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఇంతలో నాకు 6 నెలలు చిచ్చయిపోనాదండి. మా ప్రెసిడెంట్ గోడి అన్న కొడుకు మిరపకాయల సిన్నారావు గోడి సిటికినేలు సిట్టిపోనాదని చెప్పి నా మీన, నా పెళ్ళం మీన, మా సిలుక మీన ఆడు కేసెట్టినాడు కదండి. ఆ కేసు ఎట్టిన కాణ్ణిచ్చి అల్లాగల్లాగా లత్తనడక నడుచుకుంటా నలగత వస్తున్నదండి. మా సిలుక చచ్చిపోనది కదండి. మరిక నా పెళ్ళము నాను మిగిలిపోనామండి. నా పెళ్ళాన్ని పెతమ తప్పు కింద ఒగ్గీసినారండి. నాకు 6 నెలలు చిచ్చ వేయడమే కాదండి, 400 జరీమానా వేసి 200 సిన్నారావు గోడికి నష్టపరారం ఇమ్మన్నారండి. చూడండి న్యాయం ఎలాగుందో. సొమ్మల కోసరం 300 అడిగితే ఇచ్చి 600కి కాగితం రాయించుకోవడం ఏటి? సొమ్మల్ని ఆ వెనకలిచ్చి దొంగసాటున తోలుకుపోవడం ఏటి? 3 పాతికలు ప్రతి నెల వడ్డీ ముక్కు మీద గుద్ది వసూలు చేసుకొని ఆ ఎలకనిచ్చి 600 వడ్డీ దెమ్మండమేటి? మరి ఆడది కోపం మీద కుసింత నోరు బారేసుకుంటే దానికి పైట సెంగు నాగడమేటి? గుండ్ల మీద గుద్దడమేటి? నా ఆడదానికి పబ్లిక్గా పరాభం జరిగితే నాను కర్రుచుకుంటే నాకు చిచ్చేంటి? ఆహా ఆహా సర్వేశ్వరుడా సత్యనారాయణమూర్తి నౌకాన్ని 4 పాదాల మీద ఎంత నచ్చనంగా నడిపిస్తున్నావరా నాయన. నీకు దండాలెట్టుకున్నందుకు మమ్మల్ని బాగా కాపాడినావురా అనుకొని నా నుండిపోతే అటు ఆ కోరుట వరండాల కూకుడోని నా పెళ్ళం ఒలోల ఏడ్చినాదండి. రేతిరైపోనాదండి. దీపాలెట్టేసినారండి. తీరు చెప్పేసి మేస్ట్రీటు ఆడి సెయింతులతో చల్లగా పోనాడండి. పొయ్యి ముందు జరిమానా చెల్లిస్తేనే జామీన్ మీద బొగ్గుతానన్నాడండి. నిల్చున్న చోట్న 400 ఉట్టించడానికి నా నేటి ఇజీనారం రాజునా, లేకపోతే సింహశలం కొండ మీద కూకుడున్న దేవుణ్ణే? పేరుకు బోడిగాణ్ణి, బతుక్కి గోసిగోణ్ణి. నిల్చున్న పాట్న 400 ఎలా తేగలదనైనా మేస్ట్రేట్ బాబు ఆలోచించినాడు గాడండి. ఆడు ఓరాంటు మీన సంతకం పెట్టేసిపోనాడండి. నన్ను గుమాస్తలు జవాన్లకు అప్పజెప్పేసి జైలుకి కట్టగట్టేసినారండి. సిగటైపోదానని చెప్పి నన్ను ఆ రేతిరి చేర్చుకున్నారు కాదండి. స్టేషన్కి తీసుకుపోనారండి. రేతిరికి కూడునేదండి, కునుకునేదండి. తెల్లారు లెగిసి జైలుకి కట్టేసినారండి. 2 దినాలకి మా బామ్మర్ది, నా పెళ్ళంది, ఆడి పెళ్ళంది శతమానాలడ్డెట్టి డబ్బు తెచ్చి నన్ను ఇడిపించినాడండి. పై కోర్టుకి అప్పీల్ చేయాలని చెప్పి మా పీడరు 200 ఉచ్చుకున్నాడండి. నా ఇంటికి చేరుకున్నానండి. పై కోర్టుకి వెళ్దాం కానీ అందంట కూడా ఈ చిచ్చే ఖాయమైపోతే ఏటి చెయ్యాలా అని అడిగిందండి నా పెళ్ళం. ఇంటికి వచ్చి ముందు మా పీడర్ని ఒప్పుడు హైదరాబాద్ వెళ్ళాలా, 500-600 ఖర్చు చెయ్యాలా అన్నాడండి ఆ బాబు. అనుకున్న టయాంకి డబ్బంద చెయ్యనేదని చెప్పి తులీత ఓ చుట్టూ కట్ట మా ముఖాలను కొట్టిన బాబు ఆ బాబేనండి. హైదరాబాదర్ల కూడా ఈ చిచ్చే ఖాయమైపోతే ఏటి చెయ్యాలని అడిగితే ఆ బాబు దేవుడికి దండం పెట్టుకోవాలా, చిచ్చ కొలిసేయాలంతే అన్నాడండి. మా బామ్మర్ది, నాను, నా ఆడది మా ఊరు చేరుకున్నామండి.
దారి కడాకి మా బామ్మర్ది ప్రెసిడెంట్ గోడిని తిడతానే ఉన్నాడండి. నాకు చిచ్చ ఏం చేసినావని చెప్పి ప్రెసిడెంట్ గోడు అన్న కొడుకులు మీసాలు దువ్వినారంటండి, చాలా పెతాపాలు చేసినారంటండి, యకాశం ఎక్కిరింత మాటలు ఆడినారంటండి. మా బామ్మర్ది బరాయిచ్చనాక చిన్న వార్నింగ్ ఇచ్చినాడంటండి. హోర్ నాయనలారా, అన్యాయం నెగ్గిందని చెప్పి మీరు అందలాలెక్కితే ఎక్కండి కానీ పొడని గొడ్లకి మాకు పోట్లు మాత్రం మప్పకండ్రా అని చెప్పినాడంటండి. దాంతో అన్న కొడుకులు కొంత తగ్గినారంటండి. ప్రెసిడెంట్ గోడు కూడా పై కండవా ఎదలగిచ్చుకొని ఇంట్లోకి బోనాటండి. నాను మా బామ్మర్ది మాట్లాడుకుంటూ వెళ్తున్నామండి, కానీ నా పెళ్ళం మటుకు యాటనేదండి. దాని ఈసారం కమ్మేసినదండి. ఇంటికి చేరుకున్నాక కూడా ఏటి మాట్లాడకుండా చిన్నదాన్ని దగ్గర చేర్చుకొని కూకుడుండిపోనాదండి. బిడ్డ గురించి అది బెగిలిపోనాదండి. అంటే నాకు సిచ్చయిపోయి తలికి జజ్జిరెళ్ళిపోనాదండి. మరి ఈ కేసులకి, కోర్టులకి, పీడర్లకి, గుమస్తాల ఖర్చులకి, సాదర్లకి 100 ఏలు ఎందంట దేవాలా. 100 ఏలు వీటికి దిమ్మరిస్తే ఓళ్ళు సంతోషించాలా? దిమ్మరిస్తే కలిసొచ్చి నాభం ఏంటి? చివరికి ఈ పొలము గరువు అప్పుల కింద పోతే నాకు బిడ్లకి మిగిలింది ఏంటుంటుంది? ఈ తగులు పడి చివరికి న్యాయం జరిగినా నాకు నా బిడ్లకి మిగిలేది అగ్గి బుగ్గే. ఈ భూమి ఆడికైనా పోద్ది, ఇంకోళ్ళకైనా పోద్ది, మనకిది రాసినేదు. అందుచేతర ఏంటంటే ఉన్నదమ్మేసి అప్పులెగ్గొట్టేసుకొని మిగిలింది కానో పరకో ఒట్టుకుని పట్టానికి పైనవైతే నువ్వు ఏ కూలి పనో చూసుకుంటే నాను ఏ పాసి పనో చూసుకుంటాను. బిడ్లెట్టుకొని మనం చల్లగా బతకొచ్చు. ఈ ప్రెసిడెంట్లు పెద్దల మధ్య మనం బతకలేము. బతకాలన్న వాళ్ళు మనల్ని బతకనీరు. అలా గోలెట్టేసినదండి నా పిల్లం. ఈ తగులకి నా సిలక బలైపోనాది. మరి ఇంకా ఈ రాములు గోడిని రాములమ్మనైనా బతకనియ్యి అని ఏడ్చినాదండి. నా నీటి చెయ్యనండి. ఈ తగులు నాన్ తెచ్చినవి కాదు కదండి. ఆ ప్రెసిడెంట్ గోడు తగులు తెచ్చి ఆడి కాలి కింద నన్ను దూరం అంటే నన్ను దూరినాను కాదండి. అది తప్పు కాదు కదండి. మరేం చెప్పినా ఇనుకున్నది కాదండి నా పిల్లం. ఇంతలా ఏటైనాదంటే ఆడు నా మీనెట్టిన పురోనోటు కేసుంది కదండి, అది డిక్కిరైపోనాదండి. భూమి మీద జప్తీ కూడా ఖాయం అయిపోనాదండి. ఖర్చులు వడ్డీలు అంతా కలిసి డిక్కిరి బాకి ఎయ్యే వరాకు డేకిరిందండి. డేకిరినాదో నేదో కానీ అంతవరకు డేకిరినాదని మా పేరు చెప్పినాడండి. నాను భయ్యం పడినేది కానండి నా పెళ్ళం మాటలు. దాంతో నా నెత్తికి కూడా కుసింత ఎక్కినయ్యండి. అందుమీద మా పీడర్ని అడిగినానండి, ఏట్నాయనా, ఏటయ్యా, ఏటి బాబు మరైతే 40 సెంట్ల పల్లం గురించి ఆడు చేసిన దావా కూడా అది కూడా ఆడికే జయ్యం అవుద్దంటవా అని అడిగినానండి. నాను సీమని, దోమని, నక్కని, కుక్కని అనుకో, నువ్వే నిజమైన దేవుడు అనుకో, నువ్వు నిజమైన దేవుడు అనుకుని నాతో నిజం చెప్పు. నిజం చెప్పకపోతే నిన్ను కుక్కలు కూడా ముట్టవనుకో అన్నానండి. ఆ మాటకి మా పీడరండి బుర్రా పిర్రా గోకినాడండి. కుర్చీలా సతికిలబడి సుట్టెలిగిచ్చినాడండి. ఆ ఎలకనిచ్చి, ఎత్తవా, నన్నంత మాట అంటావా,
కుక్కలు కూడా నన్ను ముట్టవంటావా అన్నాడండి. అంటే నానన్నానండి, కుక్కలు ముట్టకపోతే దేవుడికి వచ్చిన నోటేటు ఉంటుందయ్యా? ఏ నోటు ఉండదు కదా, కుక్కలు నొగ్గేసి నాతో నిజం చెప్పు అన్నానండి. అందుకు ఆ బాబు కుసింత టటపటా ఇచ్చి ఊరే బోడి 100కి 90 యొంతులు ఆడు నెగ్గుతాడ్రా అనేడండి. అది ఖాయమా అన్నానండి. అది ఖాయం అని ఆ బాబు అనడండి. మొండిగా వాదించాలంతే అన్నాడండి. మొండిగా వాదిచ్చి కూడా చివరికి ఆడి కాలి కిందే దూరాలంటే ఒప్పుడు పరాభం 10 రెట్లయినట్టుంటుందండి. ఒప్పుడు నా పెళ్ళం మాటలే 10 చుట్టూ తలుసుకుంటా ఇంటికి చేరుకున్నానండి. ఇంటికి చేరుకున్నాక నా జగిలీడు నింపాదిగా దగ్గర చేరి ఏటన్నాడు, మన పీటర్ బాబు అని అడిగినాడండి. నెమ్మదిగా అడిగినాడండి. నాను రయ్యిచ్చిన పురోని మా జగిలాడు రహస్యంగా ఆ ప్రెసిడెంట్ గోటికి ట్రాన్స్ఫర్ చేసిచ్చిన కాడ్నుంచి మా బామ్మర్దికి ఆడికి మాటలు తెగిపోనాయండి. కానీ ఆడు నాను మాట్లాడుకుంటూనే ఉంటున్నామండి. ఆడు చేసిన పనికి నాను అసలే సిక్కుల్లో ఉన్నోడిని నక్క సిక్కుల్లో పడిపోనానండి. కానైతే ఆడిని ఏటని ఏం ప్రయోజనం అండి? పిల్లలు గలోడు పిరుకోడవడం మానవ సహజం కదండి. అందుచేత ఏంటంటే నన్ను ఏరెత్తికెళ్ళినట్లు తన్ని కూడా ఎత్తికెళ్ళకుండా తను గట్టికి కూకుడుందారనుకున్నాడండి మా జగిలీడు. మరి అందుచేత ఆడితో నాను పేసి ఎట్టుకోనేదండి. ఆడిని పల్లెత్తు మాట అనలేదండి. అందుచేతరా ఏంటంటే ఆడు సేరిగ్గా వచ్చి నాతో మాట్లాడుతూ ఉండేవాడండి. అయ్యాల అలాగా సేరిగ్గా నా కాడ సేరి ఏటన్నాడు పీటర్ బాబు అని అడిగినాడండి నా జగిలీడు. పీటర్ బాబు ఏటని చెప్పినాడో అదంతా మా జగిలీడికి నాని చెప్పినానండి. పీటర్ బాబు ఏటని చెప్పినాడో అదంతా మా జగిలీడికి నాని చెప్పినానండి. అంతయ్యని మా జగిలీడు అనడండి, దుష్టుడు దొరైతే పేదోళ్ళందరి మందిరి లంకల సీతమ్మలే అనడండి. మరిగైతే మనం ఏటి చెయ్యాలా అని నాననండి. వందుకు మా జగిలీడు ఏటన్నాడంటే, భాగ్యమంతుడి పల్లకి బగుమంతుడే మోస్తంటే నువ్వు నాను చేసేది ఏటుంటుంది గనక అనడండి. భాగ్యమంతుడి పల్లకి బగుమంతుడే మోస్తంటే నువ్వు నేను చేసేది ఏంటుంటుంది గనక అన్నాడండి. సలా చెప్పమన్నాను కానీ సామెత చెప్పమనలేదే అని నానన్నానండి. ఆడు కొండ దిగడు, నువ్వు కొండ దిగవు, మరిగా నా నేటి సలా చెప్పాలా అని మా జగిలీడనరండి. ఆడు దిగినాడేటి నా దిగడానికి అని నానన్నానండి. ఆ మాట ఆడికి అంటే ఓవుడు ప్రెసిడెంట్ గోడికి అందుంటుందండి. ఏం చూసేత అంటే ఆ 2 నాడో 3 నాడో దారంట నాను పోతా అంటే కర్ణం నన్ను పిలిచి కదిలించినాడండి. ఏట్రా బోడోరే దాసరి బోడి, ఏటలా అడావుడిగా వెళ్తున్నా విలరారా అని పిలిచినాడండి. ఏటి బాబు కూళ్ళేనోడు కూడుకోసిరం అడావుడి పడకపోతే ఎలా బాబు? అందుచేతర ఏటంటే హడావుడే నాకు అని నాను అన్నానండి. అందుమీన ఆడు నన్ను అరుగుమీన కోకడబెట్టి ప్రెసిడెంట్ గోడు మెట్టు దిగొచ్చినాడని నాకు చెప్పి తగు తెల్లార్చుకోమని చెప్పి నాకు సలహా చెప్పినాడండి. ఆడు నెగ్గిన నాను నెగ్గిన నా పల్లపు సెక్క నాకు దక్కదు కదా అన్నాడండి. ఆడు నెగ్గిపోతే పొలం ఆడికి పోద్ది, నా నెగ్గితే చివరికి అది జగిలీడికి పోద్ది అన్నండి.
నా జగిలీడే నాకు పరాభం చేయించినప్పుడు ఆ చెక్క కాస్త కోరుట్ల ఆ కేసు కూడా ప్రెసిడెంట్ గోడు నెగ్గక ముందే నాకు రాయిచ్చేసి క్రియపర్చేస్తే అన్ని తగులు చల్లారిపోతాయి కదా అన్నడండి. ఒక్కిరిబాకి క్రియధనం కింద ఇకియా అయిపోద్ది, తగులన్నీ తెగిపోతాయి అన్నడండి. మరైతే నాకు చిచ్చపడద్ది కదా, దాని మాటేటి అని నేను అడిగినానండి. అది ఆడి అన్న కొడుకెట్టిన కేసు కదా అని కర్ణం అన్నాడండి. అది సెటిల్మెంట్ అవ్వకపోతే ఏది సెటిల్మెంట్ లేదు అని నానన్నానండి. అయితే ఆ విషయం అడిగి చెప్తానుండు అని కర్ణం అన్నాడండి. నన్ను వెళ్తా ఉంటే మర్రోజు అవుపించమని చెప్పి, నేరక చేసిన తప్పు నీరసంగైనా దించుకోవాలరా బోడి అన్నాడండి కర్ణం. నాగి నాను చేసిన తప్పేంటండి నీరసంగైనా దించుకోవడానికి అని అడిగినానండి. ఆడి కాడ 300 తెచ్చి సొమ్మలు కొండం ఘోరమైన తప్పు కాదా అన్నాడండి కర్ణం. కాగితం నువ్వే రాయిచ్చినావు, ఇప్పుడు అది బోడి తప్పురా అని చెప్పలేకపోయినావా అని నానండి. నీ డబ్బు తొందరలో నువ్వు సలాలు ఇని మడిసిలాగున్నావేటి ఒప్పుడు అని కర్ణం అన్నాడండి. ఆ మాట నిజమే అనుకోండి, కానీ పిసినిండుగోడు ఇంత దుర్మార్గుడు అనుకోనేదండి. నాను కర్ణం కాడి నుంచి వచ్చేసినానండి. వచ్చేసి నా పెళ్ళంతో సలహా చేసినానండి. అది బాగున్నదని అదన్నదండి. పల్లపు చెక్క పెద్దూరికి కిరియపరిచేసి గరువు కూడా ఓడికి ఏ కాడికో ఇచ్చేసి కొంపగోడు దులిపీసుకొని పట్టం పోదారందండి. కానీ చిచ్చమాటేటి అని అడిగినాదండి. మా బామ్మర్ది కూడా ఆ మాటే అడిగినాడండి. మర్రోజు కర్ణం చెప్పినాడండి, నాకు చిచ్చ అయిపోనాది కదండి, అప్పీల్ చేసుకున్న కోరుట్లో నాను సిన్నారావు గోడు నాకు చిచ్చైపోయినా కూడా రాజీ చేసుకోవచ్చునంటండి. వందుకు సిన్నారావు గోడు సిద్ధంగా ఉన్నట్టండి. రాజైపోతే నా మీన కేసు కొట్టేస్తారంటండి. కావలిస్తే మా పేడర్ని కూడా అడగమనడండి కర్ణం. మా పేడ్రితో చెప్తే రాజైపోవచ్చునరా, రాజీకి ఆడు సిద్ధంగుంటే మరి ఇంకా నువ్వు కోర్టులో పాగా వేసావన్నమాటే, అన్ని సిక్కులు సింపుల్గా తెగిపోతాయి అనడండి మా పేడ్రి బాబు. బాగున్నదంటే బాగున్నదన్నారు అందరి మందిరీను. ఆడు కొండ దిగినప్పుడు నువ్వు దిగాల అనడండి మా జగిలీడు. తగులు సెటిల్మెంట్కి ఆడు మెట్టు దిగినప్పుడు నువ్వు కొర్రెక్కి కూకోకూడదు అనడండి కర్ణం. అయిన నష్టమేదో అయిపోనాది, మరి ఇంకా ఈ జ్యేష్ఠముడు కొడుకుతోటి జుజ్జు దగ్గొట్టుకొని మనం పట్టానికి పయనమవడమే నీకు నాకు ఉన్న 2 బిడ్డలకి మంచిదందండి నా పెళ్ళం. ఆడు ఇసుపురుగే, అయినా నీ మొగుడు ముక్కుగొస్తే నెత్తురు తాగే మొండోడు ఏం చేసినా చేస్తాడన్న బెదురు మీద ఆడు రాజీకి వచ్చినాడు కానీ లేకపోతే ఆడు రాజీకి రాడు అన్నదండి మా వదిని నా పెళ్ళంతో. అందరి మందిరి బాగున్నదంటే బాగున్నదన్నారండి. మా బామ్మర్దే ఏటం లేదండి. అయితే ఆడు రాజీ సెడ్డదని చెప్పనేదండి. అంతలా మా కర్ణం మళ్ళా బారికి చేత పిలిపించి అడిగినాడండి. రాజీకి ప్రెసిడెంట్ సిద్ధమైతే నాను సిద్ధమే అని చెప్పినానండి. ఇన్నాళ్ళకి సంతోషమైన మాట ఆలకిచ్చినాన్రా అనడండి కర్ణం. అంచేత ఏంటంటే 2వ శనివారం కోర్టు ఉండదు, 2 చేత అయ్యాల రాజీ కాగితాలు రైట్ చేసి ఆదివారం పల్లపు చెక్క ఒలిపిచ్చేసి క్రియసీటీ రైట్ చేసి సోమవారం కోర్టులో రాజైపోయి ఆ రోజో మర్రోజో రిజిస్ట్రేషన్ చేయించేదారి అనడండి కర్ణం. అందుకు నాను మా బామ్మర్ది కూడా ఒప్పందం అయినామండి. కానీ ఏమంటే మా బామ్మర్ది అనడండి కర్ణంతో, పల్లపు చెక్క 40 చెంట్లు కదా, మళ్ళా కొలడం దేనికి అనడండి మా బామ్మర్ది. అందుకు కర్ణం ఏటనడంటే, చెంటు
100 రూపాయలైనప్పుడు ఆ నెక్క మీనే నువ్వు నీ జగిలీడికి పురోని రయించినావు. ఆ పురోని ప్రెసిడెంట్కి ట్రాన్స్ఫర్ అయినది. అలాంటప్పుడు నీ జగిలీడికైతే నువ్వు కొలకరనేకపోవచ్చు, కానీ ప్రెసిడెంట్కి కొలిసి చూపెట్టొద్దా? కొలిసి చూపెట్టకుండానే చెంటుకి 100 చొప్పున ఆడి ముక్కు మీద గుద్ది గుంజాలనుకుంటున్నావా అన్నాడండి. కర్ణంబాబు, మనకి ఆ అన్యాయం ఎందుకండి? అన్యాయం నాకు అక్కర్లేదు, కొలత ప్రకారమే డబ్బు చెల్లించమనండి అని నాను కూడా అన్నానండి. నాను మా బామ్మర్ది మా ఇళ్ళకి వచ్చేసినామండి. శనివారానికి ఇంకా 3 దినాలు ఉన్నదండి. ఏటో రాజీనామా ఒప్పుకొని తగులన్నీ సల్లార్చుకుందికి మేమందరం సిద్ధపడ్డాం కదండి. మరింకా అలాంటప్పుడు అందరమీ తేలిగ్గా తిరగాలి కదండి. మా మనసులు సులువుగా ఉండాలి కదండి. కానీ మా కెవ్వులకి అలా కనిపించనేదండి. ఇంట పీనుగెళ్ళినట్టు దిగాలమని దిగజారిపోనామండి. నిజంగా ఆ 3 దినాల కూడా మా శిలకే తలుపుకొచ్చి అందరం వేడ్చినామండి. నా పెళ్ళం 3 దినాలు కూడా తలుసుకుని ముప్పొద్దుల శోకాలెట్టుకొని కూలబడిపోనాదండి. ఆ ప్రెసిడెంట్ గోడెట్టిన ముండమాయిదారి తగులకి మా సిలుక బలైపోనాది కదండి. ఆడెట్టిన నక్క సిక్కుల గురించి, దొంగ బద్మాసి కేసుల గురించి కదండి మా సిలుక ఇంటి సాటు బిడ్డ ఈదెక్కవలసి వచ్చినది. గూట్లో గోపెట్టకి రెక్కలింక రానేదండి. అటువంటి అలాంటి గువ్వని గూట్లోంచి ఈడ్చుకొచ్చి ఈదులంట నాగితే ఏ గెద్దైనా తనకపోదేటండి. గూట్లో గోపెట్టకి రెక్కలింకా రానేదండి. అటువంటి అల్లాటి గువ్వని గూట్లోంచి ఈడ్చుకొచ్చి ఈదులంట నాగితే ఏ గెద్దైనా తనకపోదేటండి. మస్సిలుక నల్లాగే గెద్దలు తన్నుకుపోనాయండి. పొడిసి సంపిస్తున్నాయండి. 16 ఏళ్ళు ఇంకా రానేదండి. 100 ఏళ్ళు నిండిపోనాయండి. మా పచ్చని కాపరానికి మొత్తం మీదరా ప్రెసిడెంట్ గోడు సిచ్చెట్టినాడండి. ఆడి దురాసే లేకపోతే కలో గింజో తినుకొని గుట్టుమట్టుగా మా సంసారం మా ఎల్లబుచ్చుకుందో కదండి. హాడు మా బతుకు బజారు పాలు చేసినాడు కదండి. మళ్ళా ఇదంతా చేసింది ఎందుకండి? 40 సెంట్ల మడిసెక్క నాది కలుపుకు అంకించుకుంది కోసరం. ప్రెసిడెంట్ గోడి పొలాలకి ఆనుకునే నా 40 సెంట్లు ఉన్నదండి. నా 40 సెంట్లని చేరుకుని యువతలకేసి సీపురు పిల్లి సిన్రామూర్తి పొలంలో 2 ఎకరాలు ఉన్నదండి. సిన్రామూర్తి చెడిపోనాడండి. ఆడి పెళ్ళం సెల్లిపోనాదండి. కూతురు ఎదవరాలైపోయి ఓ ఉడికి చెప్పా చెయ్యకుండా ఎందంటో పోనాదండి. మరింకా సిన్రామూర్తి ఓ ముండమోపికి మరుగడి దాన్ని రోడ్డోరా టీ కొట్టు పక్కల గెది తీసి ఉంచినాడండి. ఒప్పుడు ఫుల్లుగా దాగేసి దానికాడే ఉండిపోతాడండి. ఆడి 2 ఎకరాలు మా ప్రెసిడెంట్ గోడు సోదీనం తనకాటినాడండి. మరింకా సిన్రామూర్తి ఆడి జల్మల ఆ సోదీనం తనక ఇడిపించుకోనేడు కదండి. ఆ 2 ఎకరాలు ప్రెసిడెంట్ గోడికి దకలాడిపోక మాందు. ఆ మాట ఖాయం. ఆ భూమికి ఈ భూమికి మధ్యలో నా 40 సెంట్లే అడ్డున్నది కదండి. ఇది కూడా అటు దకలు పరిశీసుకుంటే మరిక్క ఆడి భూములన్నీ ఏకాడింగా ఆడు సాగు చేసుకోవచ్చు కదండి. అందుకండి ఆడు అన్ని పన్నాగాలు పనినాడు. మా ఉసురు ఆడికి తగలకుండా పోద్దండి. తగిలినోళ్ళకి తగిలినాదండి, ఆడికి కూడా తగులుద్దండి. ఉండండి, సిర్రాకైపోకండి. కథ శివారకి వచ్చేసినాం. కుసింతసేపు కూకుడోని హాలకిచ్చండి.
ఇక్కడితో రావి శాస్త్రి గారి రచన సొమ్మలు పోనాయండి 3వ భాగం పూర్తి అయింది. ఇక 4వది చిట్ట చివరిది అయిన భాగం త్వరలోనే రిలీజ్ అవుతుంది.